ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మదేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యూదా గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-25 వచనాలు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను. ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తిహీనులందరినూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటి గురించియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గురించియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చును. వారు తమ దురాశల చొప్పున నడుచుచు, లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు, సణుగు వారును తమ గతిని గురించి నిందించు వారినై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను, ఆత్మ లేని వారినై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొనుండుడి. సందేహపడు వారి మీద కనికరం చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకి ఏమాత్రం నొప్పు కనుక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగాను నిలవబెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకును పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాల ద్వారా ఈరోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. యూదా పత్రిక, ఒకటే పత్రిక, 25 వచనాలు కలిగిన పత్రిక. ముందు భాగంలో మనము 13 వచనాల వరకు ధ్యానం చేసుకున్నాము. ఇక్కడ 14వ వచనం నుంచి కూడాను తప్పుడు బోధకులపై దేవుడు తీర్పును ప్రకటిస్తూ విశ్వాసులు ఎలా జీవించాలో స్పష్టంగా బోధించారు. ఈ భాగంలో హెచ్చరికతో పాటు గొప్ప ప్రోత్సాహం ఉంటుంది. యూదా గారు హానోకు చేసిన ఒక ప్రవచనాన్ని ఇక్కడ ఉదహరిస్తూ ఉన్నారన్నమాట. ఇదిగో ప్రభువు తన పరిశుద్ధులైన వేలాది దూతలతో వచ్చుచున్నాడు. ఆయన అందరిపై తీర్పు తీర్చును. దేవుడు పాపాన్ని శాశ్వతంగా సహించడు. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వచ్చినప్పుడు ప్రతి మనిషి తన కార్యాలకు లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది. దేవుని తీర్పు నిజమైనది. క్రీస్తు రెండవ రాకడకు మనందరము సిద్ధంగా జీవించాలి. సిద్ధపాటు ఉండాలి. ప్రతి పని దేవుని ఎదుట బాధ్యతతో చేయాలి. యూదా వారి స్వభావాన్ని వివరిస్తున్నారు. ఈ తప్పుడు బోధలు చేస్తున్నటువంటి వారి యొక్క స్వభావాలని ఎలా ఉంటారంటే, ఎప్పుడు గొనుక్కుంటా ఉంటారంట, ఎప్పుడు అసంతృప్తిగా ఉంటారంట, తమ సొంత కోరికలను అనుసరిస్తూ ఉంటారు, గర్వంగా మాట్లాడతారు, స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరులను పొగుడుతూ ఉంటారు. వీళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినవి, క్రైస్తవుడు కృతజ్ఞతతో జీవించాలే తప్పించి స్వార్థ ప్రయోజనాలతో కాదు. దేవుని చిత్తాన్ని అనుసరించాలి కానీ స్వార్థం కాదు. మాటల్లో వినయం ఉండాలి కానీ అది ప్రయోజనాల కోసం కానే కాదు. ఇక్కడ చూడండి, అపోస్తలుల హెచ్చరికలను గుర్తు చేస్తున్నారు యూదా గారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తలులకు ముందుగా చెప్పిన మాటలను గుర్తు చేస్తున్నారు. ఈళ్ళు చివరి రోజుల్లో మనుషులు ఎలా ఉంటారు, అంత్యకాలమందు భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు, అంటే దేవుణ్ణి ఎగతాళి చేస్తే వారొస్తారు. తమ శరీర కోరికలను అనుసరించేవారు ఎక్కువ మంది వచ్చేస్తారు. సంఘంలో విభేదాలు సృష్టించేవారు ఎక్కువ మంది వచ్చేస్తారు. పరిశుద్ధాత్మ లేని జీవితాన్ని అందరూ గడుపుతా ఉంటారట ఈ చివరి రోజుల్లో. కాబట్టి మనం ఇక్కడ నేర్చుకోవాల్సిందంటే తప్పుడు బోధలు వస్తున్నాయని ఆశ్చర్యపడటం కాదు. కానీ ఇవన్నీ ముందుగానే మనకు తెలియపరిచున్నారు పత్రికల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు. వీటిని బట్టి ఏది కరెక్ట్ బోధ, ఏది తప్పుడు బోధ అని మనకెలా తెలుస్తుందండి? అంటే మనము బైబిల్ గ్రంథాన్ని చక్కగా చదువుకొని ఉంటే మనకే అర్థమయ్యేలాగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేస్తారు. మనము వాక్యాన్ని చదువుకోకపోతే ఎవరు చెప్పే బోధ కరెక్టో కాదో మనకే తెలీదు. అందుకే దేవుని వాక్యంలో స్థిరంగా ఉండాలి. సంఘాన్ని ఐక్యత కాపాడాలి తప్పించి సంఘంలో ఐక్యతను చెడగొట్టే వారిలో మనం అస్సలా ఉండకూడదు. విశ్వాసం ఎలా జీవించాలో కూడా ఇక్కడ ఈ పత్రికలో చెప్తున్నారు. ముఖ్యమైన బోధ యూదా గారు 4 ఆజ్ఞలు ఇస్తున్నారు. పరిశుద్ధ జీవితాలు, పరిశుద్ధులు విశ్వాసంలో ఎదగండి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవండి, నేర్చుకోండి, ఆత్మీయంగా ఎదగాలి. అలాగే పరిశుద్ధాత్మతో ప్రార్థించాలి. దేవుని చిత్త ప్రకారం ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మ నడిపింపుని కోరుకుంటూ ఉండాలి. అలాగే దేవుని ప్రేమలో దేవునితో నిరంతర సంబంధాన్ని కాపాడుకోవాలి. ఆయన ఆజ్ఞలకు విధేయులై మనము జీవించాలి.
అలాగే నిత్య జీవానికి దారితీసే ప్రభువైన యేసుక్రీస్తు కనికరం కొరకు ఎదురు చూస్తూ ఉండాలి నిరీక్షణతో. క్రీస్తు ప్రభువారు మరలా తిరిగొస్తారనే నిరీక్షణే కదా మనకుంది ఈరోజు. ఆయన వైపు చూస్తూ ఆయనొస్తాడు మళ్ళీ. ఆ లోపల నేను పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఆయన వచ్చినప్పుడు నేను కూడా ఆయనతో పాటు వెళ్ళిపోవాలి అని ఆ నిరీక్షణ కలిగి ఉంటే మనం ఎప్పుడు వాక్యంతో, ప్రార్థనతో, ప్రేమతో బ్రతకగలుగుతాం. యూదా గారు 3 రకాల వ్యక్తుల గురించి చెప్తున్నారు. సందేహిస్తున్న వారిపై కనికరం చూపండి. వారిని ప్రేమతో బలపరచండి. కదా! చాలామంది సందేహాలతోటి వాళ్ళు చాలా సందేహాలు పెట్టుకొని వెనక్కెళ్ళిపోతున్నారు. వారిని ప్రేమతో బలపరచాలి. పాపంలో ఉన్న వారిని రక్షించడానికి ప్రయత్నించాలి. అగ్నిలో నుండి లాగినట్టు వారిని దేవుని వైపు నడిపించాలి. జాగ్రత్తగా సహాయం చేసుకోవాలండి. పాపాన్ని ద్వేషించాలి. కానీ పాపిని ప్రేమతో సత్యం వైపు నడిపించాలి. ఊరికే తీర్పులు చెప్పడంలో తొందరపడకూడదు. ఎవరిని పడితే వాళ్ళని మనము తీర్పు చేయకూడదు. ప్రేమతో సత్యాన్ని చెప్పుకుంటూ ఇతరుల రక్షణ కొరకు ప్రార్థించేవారిలో మనందరం ఉండాలి. ఈ చివరి 2 వచనాలు బైబిల్ అత్యంత ముఖ్యమైనటువంటి దేవునికి మహిమ తీసుకొచ్చే వచనాలు. యూదా గారు దేవుని గురించి ఇలా చెప్తున్నారు. దేవుడు మనల్ని పడిపోకుండా కాపాడగలడు. తన మహిమ ముందు నిర్దోషులుగా నిలబెట్టగలడు. మనకు ఆనందాన్ని ఇవ్వగలడు. జ్ఞానవంతుడైనటువంటి మనకున్న ఏకైక రక్షకుడు. అందుకే ఆయనకు మహిమ, మహత్యము, బలము, అధికారము యుగ యుగముల వరకు చెందుతాయి. హల్లెలూయా! హల్లెలూయా! ఎంత గొప్ప విషయం కదా! మనల్ని పడిపోకుండా కాపాడేది ఆయనే. తన మహిమ ఎదుట మనల్ని నిర్దోషులుగా నిలబెట్టుకునేది ఆయనే. మనకు ఆనందాన్నిచ్చేది ఆయనే. మనకి జ్ఞానాన్నిచ్చేది ఆయనే. అన్ని విషయాల్లో కూడా ఆయనకే మహిమ, మహత్యము, అధికారము, బలము. కాబట్టి ఈ యొక్క యూదా గారు రాసిన పత్రికలో ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండో రాకడను ఎల్లప్పుడూ గుర్తించుకొని సిద్ధపాటుతో జీవించాలని తెలియపరుస్తూ, తప్పుడు బోధలు, స్వార్థపూరితమైనటువంటి మనుషుల నుండి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తూ, విశ్వాసంతో ఎదగాలి అని చెప్పేసి విశ్వాసులను బలపరుస్తూ, పరిశుద్ధాత్మలో ప్రార్థిస్తూ, దేవుని ప్రేమలో నిలిచి ఉండాలని ఆజ్ఞాపిస్తూ, సందేహిస్తున్న వారిని ప్రేమతో బలపరచాలని మరొక మారు తెలియపరుస్తూ, పాపాన్ని ద్వేషించాలి గానీ, పాపులను ప్రేమతో క్రీస్తు వైపు నడిపించాలి. మన బలం మీద కాదు, దేవుని కాపాడే శక్తి పైన మన విశ్వాసం ఉండాలి. ఈ యొక్క పత్రిక మనకు గొప్ప ధైర్యాన్నిస్తుంది. మనం బలహీనులమే, కానీ దేవుడు మనల్ని పడిపోకుండా కాపాడగలడు. ఆయన బలవంతుడని నమ్మాలి. ఆయన కృపలో నిలిచి, విశ్వాసంలో ఎదుగుతూ, ప్రభువైన యేసుక్రీస్తు వారి మహిమగల రాక వరకు అందరము ఎదురు చూడాలని కోరుకుంటూ, చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.